సొగసులు చూడాలని అరవిచ్చిన కన్నుల వన్నెల వెన్నెల పున్నమి గనులవని అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే కత్తులా కాటుక కళ్ళావి నిప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే ప్రజ్ఞామేధ సిద్ధ్యర్థం జాతకర్మ నామకరణ అన్నప్రాశన చౌల ఉపనయన స్నాతక సమావర్తనం కరిష్యే అక్షతలో నీళ్ళు వదిలేసి చేతిగారి చేతిలో నీళ్ళు వేయమ్మా ఆలో మహాగణాంగరిష్యే కలశే గంధం పుష్పాంశతే లభ్యర్థ చేతిగారి చేతిలో నీళ్ళు వేసుకొని సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ యోగస్పదమోరస్తస్య భాజే దేహన సమర్పయామి పూలు వేసుకున్నాం రుద్రాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణకాయ నమః సంబోధనాయ నమః విఘ్నాయ నమః విఘ్నాకారాయ నమః చెప్పండి ధూమకేతు ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః కాలేంద్రాయ నమః గజానాయ నమః వక్రతుండాయ నమః వృషభాయ నమః హేరంభాయ నమః మేడం కొంచెం బ్యాగ్ సమర్పయామి నైవేద్యం ప్రోక్ష్య పరిహిత్య పండుపైన నీళ్లు చల్లేసేయండి గణపతికి నమస్కారం చేసుకుని నివేదన చేయండి యథాభాగం అమృతఫలం దానాయ స్వాహ పానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ శ్రీ నమః గణపతికి దండం పెట్టుకొని ప్రదక్షిణేతులుగా నమస్కారం చేయండి అని గాంచపాపాని జన్మాంతరాని తాని పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపంతో మూడిట్లో వేణి ధర్మనోదర వీరవతి మిషన్నోదరదే దీర్ఘమాయు సవితా పశ్చాదా సవితా సవితా నమో రాజదా దీర్ఘమాయు నవో నవో భవతి జాయమానోన్నాం సగరేణ రక్షా ఓం విష్పేతాదే సమనేత ప్రవాచ్యాయ జగద్ధమఘమనింద్రసన్వదే పారావతం యత్పురుషంభృతం వస్త్రపావృణోషరభాయ ఆర్జిబంధవే రక్షాబంధన ముహూర్తస్తు ముహూర్తోస్తు యదస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏతత్సు ముహూర్తకాలే సూర్యపాలేణ ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత భవతి ఇక్కడ అన్ని ఆన్ చేసి ఉంచిన అక్కడ అట్లా మీరు కూడా ఇప్పుడు అబ్బాయి శిరస్సు పైన చేయబెట్టేసి ఇది సంభవసి హృదయ దహిజాయతే ఆత్మవై పుత్ర నామాసి సజీవ శరదః శతం అశ్మాభవ పరశు భవ హిరణ్యం అస్కృతం భవ పశూనాన్వ కింకారేణ అభిహిత ఫస్ట్ లైన్లో రాయండి చెప్పండి మాసనామ్న
మీ అబ్బాయి ఏ నెలలో పుట్టాడు చెప్పండి. కొంచెం ఫాస్ట్ అది. మాసనాంన వాసుదేవ. మీరు రాసేది మీరు కరెక్ట్గా చూసుకో. ఒత్తులు జగలు దీర్ఘాలు ఐత్వాలు ఓత్వాలు విసర్గలు ఏం పోతుంది. వాసుదేవ నామ సుశ్రీ దీర్ఘాయు శతాయు. మళ్ళీ రెండో లైన్ నక్షత్ర నామ్న. అబ్బాయి నక్షత్రం ఏంటమ్మా? నక్షత్ర నామ్న శ్రావణీ ప్రోష్ఠ సుశ్రీ. నక్షత్ర నామ్న శ్రావణీ ప్రోష్ఠ నామ సుశ్రీ. వ్యావహారిక నామ్న నిలకండి సాయి గగన్ గుప్త సుశ్రీ. దీర్ఘాయు భవ శతాయు భవ అని మీరు దగ్గర తీసుకున్న అబ్బాయిలో మాసనామ్న ఏమన్నా మాసుకున్నా అదే ఇప్పుడు చెప్తారు. మాసనామ్న వాసుదేవ నామ సుశ్రీ దీర్ఘాయు శతాయు. నక్షత్ర నామ్న శ్రావణీ ప్రోష్ఠ నామ సుశ్రీ. దీర్ఘాయు భవ శతాయు భవ. వ్యవహారిక నామ్న విల్లకండి సాయి గగన్ గుప్త సుశ్రీ. దీర్ఘాయు భవ శతాయు భవ. అబ్బాయి సాయి గగన్ పేరు పెట్టారు. ఇద్దరు గట్టిగా చెప్పండి. బావగారికి ఇప్పుడే నామకరణ అయింది. మనకంట పేరు నాగం సంప్రాశయామి. ఔషధి నాగం సంప్రాశయామి. శివాసామోషధీవాస ఔషధే సందు. వివాహానికి ముందు 2 రోజుల ముందు నుంచి క్షవరం మనకి రాదు. అట్లా వివాహం అయిపోయిన తర్వాత ఆర్థిక అట్లా నెత్తి మీద చల్లేసి అట్లా చాలు. సుఖంగా ఉండాలని నమస్కారం చేసుకుని యజ్ఞోపవీతం మీద నక్షత్రం వేయండి. యజ్ఞోపదేవతాభ్యో నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. దీపం పరికల్పయామి. అమృతాత్మనే నమః. అమృత నైవేద్యం సమర్పయామి. సమర్పయామి నమః. తాంబూలాన్ని సర్వోపచారపూజాం సమర్పయామి. చేతి గారు తాంబూలాన్ని ఇలా పట్టుకోండి. నాన్నగారు ఇలా పట్టుకొని 11 సార్లు ఓంకారం చేయండి. అబ్బాయి చేతిలో నీళ్ళు पद्मनाभ पाहि द्विपपचार. पद्मनाभ पाहि द्विपपचार. पद्मनाभ पाहि द्विपपचार. पद्मनाभ पाहि द्विपपचार. गुणवसर शौर्य गुणवसरा शौर्य पद्मनाभ पाहि. पुणेशिल गोत्रस्य साई गगन गुप्ता अहं भो अभिवादये भवती भिक्षां देहि
అమ్మగారిని చూసి 3 సార్లు అడిగారు. భవతి భిక్ష దేహి భవతి అట్లా 3 సార్లు అడిగారు. జోలే పట్టండి, జోలే మామూలుగా అంటున్నా. సంచి పట్టుకోండి, సంచి పట్టుకోండి అంటేనే పోయండి 3 సార్లు. రావాలి మిగతా వాళ్ళు భిక్షకు రెడీ ఉండాలి. కుమార్ సేటు ఓ పాల డగారాల కట్ట తెచ్చుకోపో. బ్రాహ్మణేభ్య శుభం భవతు. పుణ్యశీల గోత్రోద్భవస్య సాయి గగన్ గుప్తా అహం భో అభివాదయే. భవాన్ భిక్షాం దేహి, భవాన్ భిక్షాం దేహి, భవాన్ మిగతా వాళ్ళందరూ మా దగ్గరికే రావాలని. మా బ్రహ్మచారి ఎక్కడికి రాడు. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. మకుటరత్నకాంతిమధితమిశ్రం అరుణోదయ రుచిరానన కమలం చలితమకరకుండలగండభాగం నవమణిమయ రసనామధ్యభాగం. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. तरुणरुचिरशुभतरवरहारं समलङ्कृतदिव्यस्वर्णोपवीतं कटितटविलसितकाञ्चनचेलं मञ्जुमञ्जीरमहितपदाब्जं. श्रीरामदूतं शिरसा नमामि. श्रीरामदूतं शिरसा नमामि. मणिशतनिभ दिव्यप्रकाशं सकल सद्गुणवृन्दसारपयोधिं दासमुखाम्बोज दशशतभानुं श्रितजनकुवलय सीतमयूखम्. श्रीरामदूतं शिरसा नमामि. श्रीरामदूतं शिरसा नमामि. रामचन्द्रपद राजीवमधुपं तरुणायतदोस्तम्भगम्भीरं सुग्रीव श्रीरामसन्धानहेतुम् अग्निसाक्षिकृत अर्कजरामं. श्रीरामदूतं शिरसा नमामि. श्रीरामदूतं शिरसा नमामि. निवेदित श्रीरामकुशलं रामाङ्गुलीयकरामानिवेद्यम् अतिशय बलदर्प अशोकभङ्गं वज्रायुधघोरवालकराळं. श्रीरामदूतं शिरसा नमामि. श्रीरामदूतं शिरसा नमामि. తపస్సుకై కాశీయాత్రకు వెళ్తున్నాను. మీరు నాకు అనుజ్ఞ ఇవ్వగలరు. తథాస్తు.
మురిసిపోయాను రామ హరి గంగ తీర్థము తెచ్చాను రామ హరి గంగ తీర్థము తెచ్చాను రామ హరి బావగారు మీరు కాశీయాత్రకు వెళ్ళకూడదు, మా చెల్లెల్ని ఇచ్చి వివాహం చేస్తాము, గృహస్థ ఆశ్రమము తీసుకొని మమ్మల్ని ఆనందింప ఆలోచించి చెప్తాను. తప్పు చేసుకున్న వాళ్ళు నిలబడదు పోవాలి. అలా పట్టేసుకో. సరైన జోడు మీరు వివాహము చేసుకొని మమ్మల్ని ఆనందింప చేయ ప్రార్థన. లేదా అలా ఆయన తపస్సు చేసుకుంటే పోవాలి. బావగారు మీకు కట్న కానుకలు కావాలా? మీ రిక్వైర్మెంట్ ఏముందో చెప్పండి. అనురాగమే హారతులాయే అభిమానమే దీవెనలాయే శుభమేలే నిత్యం చెంతకే వసంతం. అనురాగమే హారతులాయే అభిమానమే దీవెనలాయే ఆనందమే నిత్యం చెంతకే సంబరం. ఆ మహలే సిరులకు మూలం అలరించే కళలకు ప్రాణం ప్రతి విస్తరి అక్షయ పాత్రై ఆతిథ్యం అనునిత్యం కమనీయం. అనగనగా ఒక రాజు మదిమేలే ఈ మహారాజు నిలువెల్లా కరుణై పంచునే అమృతం. ఇలా వేపుగా తానే ఉన్న ఒక చరితం. మా ఇంటి మంచినీటి దాహము తీసుకొని చేర తీరండి. నీళ్ళు పోయండి, నోట్లో నీళ్ళు పోయండి. ఫలా పుష్పాయ. మీరు వదిన గారు చెప్పండి. వదిన గారు చాలా దూర ప్రయాణం చేసి వచ్చారు. మా ఇంటి మంచినీటి దాహము తీసుకొని చేర తీరండి. చిన్న కారు ఇప్పేయండి. అది మీ తర్వాత ఇప్పుడు చెప్తే ఒప్పుకుంటారు. ఎడమ చేతోని గదవా, కుడి చేతోని గ్లాసు. ఇప్పుడు మర్చిపోయింది. బావగారు చాలా చాలా దూర ప్రయాణం చేసి వచ్చారు. మా ఇంటి మంచినీటి దాహము తీసుకొని తీరండి. అడుగు దాహం తీరలేదు. అనురాగం ఆప్యాయత మిక్స్ చేసింది 2 టేబుల్తో సహా. కచ్చలు వాడే చల్లు చల్లు మని గుండెలు పాడే పళ్ళు పళ్ళు మని డమరుగా మోగే పిల్లు చిల్లు మన వేడుదలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరు వాడ ఊరు మంటు కదిలి పండగల్లె పెళ్లి చేయు సందడులే. డోలు 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 బాజే
మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరువాడ ఊరు మండు గదిలి పంటగల్లె పెళ్లి చేయు సందడులే. చెప్పండి. బావగారు మా ఇంటి వివాహ వేడుకకు విచ్చేసినందుకు ధన్యవాదములు. మీ అబ్బాయిని వేదిక మీదకు తీసుకొని సమేతముగా వేదిక మీదకు తరలి రాగలరని ఇదే మా ఆహ్వానం. అందరికీ నమస్కారం చేసి పేరు పేరున ఆహ్వానం చేయండి. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. సయ్యకు సక్క జిమ్మి సూజా సక్క సూజా సయ్యకు సక్క జిమ్మి సూజా సయ్యకు సక్క జిమ్మి సూజా సక్క సూజా సక్క సూజా సయ్యకు సక్క జిమ్మి సూజా సక్క సూజా సక్క సూజా. కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోక. కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోక. సిరిమూవ నడకల్లో చిల్లానలు పలుక సిరిమల్లె సీతమ్మ చిరునవ్వులు చిలక. సయ్యకు సక్క జిమ్మి సూజా సక్క సూజా సక్క సూజా సయ్యకు సక్క జిమ్మి సూజా సక్క సూజా సక్క సూజా. కట్టిన చీరకు కౌగిలి ముడిపడగా సరిగంతుల్లో సరిగమలెన్నెన్నో. పెట్టిన చీరకు ప్రేమలు జతపడగా పైటంచుల్లో పదనిసలింకెన్నో. మల్లెల పన్నీరులతో మంగళ స్నానాలెప్పుడో పువ్వుల జలపాతంలో యౌవన తీర్థాలెప్పుడో. కట్టుబొట్టు కట్టిన చీర కరిగేదింకప్పుడో. కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ మా ఇంటి మహారాణి మనువు మమతల కోక. సయ్యకు సక్క జిమ్మి సూజా సక్క సూజా
చెంపకి చుక్కని పెట్టి పాదాలకి పారాణి పూసి చేతికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది ముత్యానికి ముస్తాబే చేసి మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో 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 పెళ్లి కూతురు రాణిలా ఉంది. పెళ్లి పందిరి పిలిచింది కళ్ళ విందుగ కనరండి కోడి పందెం కాదండి జోడు బంధం చూడండి హే ఇద్దరినొక్కటి చేసే మండపాన అందరికందరు బంధువులండి హే మంగళవాద్యం మోగే ముహూర్తాన చిందర వందరలెందుకండి మనువు కథ ఇలా మొదలయింది మనసులను అదే కలుపుతుంది నడుమ గల తెరే తొలగునండి వరస గలుపుతూ పలకరండి పెళ్లి పందిరి పిలిచింది కళ్ళ విందుగ కనరండి బొట్టై మెడలో నా కాలి మెట్టై చరణానా ఏనాడు విడవని బందిఖాన అతడు నిన్ను అడిగెను కదా వెయ్యేళ్ళ వరమై వరుడు తానే వెతికి నిన్ను కలిసెను కదా ఈ తలపులే పూల జడగా వెన్నే వంచుతుంటే ఇంపైన దొరసాని అదేదో తల వంపేమి కాదువని రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి వెన్నెల
పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరులు ఏకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకుని కదివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి కిందికి చూడమ్మా ఈ వేళ వీధి నెల రోజులు చూసి నీవు పెరగోవమ్మా మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదశతం మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం